వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. కొన్నేళ్ల తర్వాత జరుగుతున్న వరుస రిక్రూట్మెంట్లు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. అలాగే స్వయం ఉపాధి కల్పించేలా నిర్వహిస్తున్న పలు శిక్షణలు యువతకు జీవన మార్గం చూపిస్తున్నాయి. ఇక యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు క్రమం తప్పకుండా జరగడంతో చాలా మందికి మంచి ఉద్యోగం దొరుకుతోంది. నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుందని భావిస్తున్న చాలా మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. స్ట్రాంగ్ డిజైర్ అనేది మన మనసులో ఏర్పాటు చేసుకోవాలి. నేను ఖచ్చితంగా నా లక్ష్యాన్ని చేరుకోవాలని, దానికి అనుగుణంగా మన తర్వాత స్టెప్స్ వేయాలి. ముఖ్యంగా ఏంటంటే సమగ్రమైన మెటీరియల్ అనేది ఫస్ట్ మనం గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత మన ప్రిపరేషను ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ప్రకారం ఎలా అంటే ఒక 1 వీక్ 1 డే 1 వీక్ తర్వాత అలా పెట్టుకుంటూ ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా సమగ్రమైన ప్రణాళికతో సాగాలి సార్. ఇంకోటి మళ్ళీ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా మనము మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడ ఉన్న చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క సక్సెస్కి కారణం ఏంటంటే మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేయటం. అదేవిధంగా మనం టెస్టులు పెట్టుకొని మనం ఎక్కడ ఉన్నాం, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అనాలిసిస్ చేసుకుంటూ చదివితే మనకు తప్పకుండా విజయం సాధిస్తాం సార్. చూసారుగా, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికైన విజయ్ కుమార్ తానెలా ప్రిపేర్ అయ్యాడో. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నా సిస్టమాటిక్ గా చదివితే తప్పనిసరిగా సక్సెస్ సాధించవచ్చని ఈ ఏసీటీఓ చెప్తున్నారు. కేవలం చెప్పడమే కాదు, తాను అలానే సక్సెస్ అయ్యారు. అంటే ఎంత పోటీ ఉన్నా ఓ ప్లాన్ ప్రకారం సిస్టమాటిక్ గా ప్రిపేర్ అయితే జాబ్ ఖాయమని విజయ్ కుమార్ రుజువు చేశారు. ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్నా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తుండటంతో తీవ్ర పోటీ తప్పడం లేదు. కేవలం జనరల్ డిగ్రీలే కాకుండా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు సైతం తగిన అవకాశాలు లేక నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. అందుకే చివరికి హోంగార్డు ఉద్యోగానికైనా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. ఇక ఇతర ఉద్యోగాలకైతే ఇంజనీర్లు లెక్కలేనంత మంది. అంటే ఏ ఉద్యోగానికైనా టఫ్ కాంపిటీషన్ తప్పడం లేదు. ఆ మేరకు అభ్యర్థులు ప్రిపేర్ కాకపోతే జాబ్ కష్టం. అందుకే క్లియర్ గోల్, ప్రాపర్ ప్లానింగ్, హార్డ్ వర్క్ ఉంటే ఓసారి విఫలమైనా మరోసారి తప్పనిసరిగా జాబ్ పొందవచ్చన్నది వాస్తవం. అదే నిరూపించారు చాలా మంది అభ్యర్థులు. మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓ ఉద్యోగాలకు ఎంపికైన వారు చాలా మంది. ఇక ఎక్సైజ్ ఎస్ఐలు, సివిల్ ఎస్ఐలతో పాటు పలు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవకపోయినా హార్డ్ వర్క్ తో సక్సెస్ అయ్యారు. మరి వాళ్ల ప్రిపరేషన్ చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే మార్కెట్లో ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. అభ్యర్థికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చూజ్ చేసుకోవాల్సింది మెటీరియలే. అంటే ఎక్కువ మెటీరియల్ ఉన్నప్పుడు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటే సూత్రం, 10 పుస్తకాలను ఒక్కొక్కసారి చదవడం కన్నా సెలెక్టివ్ చేసుకున్న మంచి బుక్ని 10 సార్లు చదవాలి. ఇప్పుడు ఉన్న ప్రధాన మార్కెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నేను గమనిస్తున్న ప్రధాన లోపం ఒకటే ఉంది. ఎందుకంటే ఏం చదవకూడదో తెలిసిందంటే ముందు ఏం చదవదో తెలిసింది. నేను 2008లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదే చాలా బుక్స్ చదివేశాను. మార్కెట్లో చూస్తామంటే ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక బుక్ వస్తానే ఉండేది. అన్ని బుక్స్ తీసుకోవడం వల్ల ఏ బుక్లో కూడా మనం పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేయలేకపోతున్నాం. కానీ సర్వీస్ కమిషన్ ఇచ్చే ప్రశ్నలో చాలా శాస్త్రీయత ఉంది. ఆ శాస్త్రీయతను మనం అందుకోవాలంటే మాత్రం ఏదైనా ఒక బుక్ చదవాలి. ఆ చదివే బుక్ కూడా ప్రామాణికమైన బుక్ చదవాలి. అది ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా. లిమిటెడ్ బుక్స్ తీసుకోవాలి. ఆ లిమిటెడ్ బుక్స్ని పూర్తి నాలెడ్జ్తో చదివితే మాత్రం సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సర్వీస్ కమిషన్ అనేది చిన్న రూమర్స్ బయట వినపడుతున్నా కూడా ఇంతమంది ప్రిపేర్ అయిన వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ముందు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు.
వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా ఛార్జీలకు డబ్బులు లేని అభ్యర్థులు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అలాంటి అంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారంటే విశ్వసనీయత ఎక్కువగా ఉన్నట్లే. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగానే మనసులో గట్టిగా అనుకుని ప్రిపేర్ అవ్వాలి. అది వచ్చిద్దా రాదా అని కాకుండా. అంటే ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, ఏమైనా మేలు చేస్తాయంటారు? సంస్కరణ అనేది ఏదైనా సరే మంచిగానే ఉండిద్ది. ఇప్పుడు గ్రూప్ 1 ఇంటర్వ్యూ అనే అంశం, గ్రూప్ 1 ఇంటర్వ్యూలు ఉన్నాయి, గ్రూప్ 2కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారని చెప్పి అన్నారు. అంటే ఏదైనా ఆస్కారం ఉండొచ్చు అనే నిర్ణయం. ఏదైనా సరే గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే అది పబ్లిక్ సర్వీస్ కోసమే తీసుకునేది చెప్తే దాని యొక్క వ్యక్తిగత లాభాలు ఏమి ఉండవు అనుకుంటున్నాను. 2006 డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 2008లో ఒకసారి గ్రూప్ 2 రాశాను. అయితే అప్పుడు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, అంటే ఏ బుక్స్ చదవాలో తెలియకపోవడం వల్ల నాకు అప్పుడు అంటే సెలెక్షన్ రాలేదు. తర్వాత కోచింగ్ తీసుకోకపోయినా కానీ అంటే ఫేమస్ లెక్చరర్స్ కానీ వాళ్ళ బుక్స్ అంటే మంచి బుక్స్ సెలెక్టెడ్ తీసుకొని చదవడం వల్ల నాకు 2012లో సెలెక్షన్ వచ్చింది. అంటే కొంతమంది అభ్యర్థుల్లో అంటే ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిఫార్సులు జరుగుతాయి ఏంటి అనే అపోహలు ఉన్నాయి. అంటే అవన్నీ అవసరం లేకుండా మీరు సాధించవచ్చు అని చెప్పగలుగుతారు? మనం ముందు సబ్జెక్టు బాగా నేర్చుకుంటే సిఫారసులు కొత్త మార్కులు వచ్చినప్పటికీ కూడా మనం సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. 2007 నుంచి ఇంతకుముందు గ్రూప్ 1 2 సార్లు రాసి ఉంటేనే 2 సార్లు రాసినప్పటికీ కూడా టార్గెట్ని అంటే నేను గోల్ని రీచ్ కాలేకపోయినా, అయితే కొన్ని నాలో ఉన్న డిఫికల్టీ వల్ల రీచ్ కాలేకపోయినా, తర్వాత గ్రూప్ 2 మాత్రం ఫస్ట్ టైం రాయడం జరిగింది. ఫస్ట్ టైం రాయడం మంచి కమిట్మెంట్తో ఇది ఖచ్చితంగా నేను కొట్టాలి, ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా యొక్క గోల్ డ్రాప్ కాకూడదనే ఉద్దేశంతో గట్టిగా ప్రిపేర్ కావడం జరిగింది. కరెక్ట్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ని మెయింటైన్ చేసుకుంటా, ఒక టైం టు టైంని ఒక 2 ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటా చదవడం వల్ల నేను గ్రూప్ 2ని రీచ్ అయినా. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ అంటే గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి? ఆల్రెడీ జాబ్ చేసుకుంటానంటే ఇప్పుడు చివరిలో వచ్చేసి మా ఎగ్జామ్కి ఒక 3 months బిఫోర్ లీవ్ పెట్టుకున్నామండి. లీవ్ పెట్టుకొని పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ చదవడం జరిగింది. ఆ విధంగా చేయడం అంటే 100% అచీవ్మెంట్ చేస్తే మాత్రమే మనం ఈ స్థాయికి వచ్చే అంటే గోల్ని రీచ్ అవుతాం. సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యేవారు చాలా మంది కోచింగ్ పై ఆధారపడతారు. కానీ కొందరు మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అలా వెళ్లి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు స్టడీ చేయడం వల్ల కూడా సక్సెస్ రేట్ పెరుగుతుందని మరికొందరు అభ్యర్థులు చెప్తున్నారు. అలాగే దేనికైనా సీరియస్ ప్రిపరేషన్ అవసరమని, ఏదో యథాలాపంగా చదివితే ప్రయోజనం ఉండబోదని వారు చెప్తున్నారు. ప్రతిభనే నమ్ముకోవాలి తప్ప ఇతర మార్గాలు చూడొద్దన్నది వారి సూచన. ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యాను. అయితే 2006లో డిఎస్సిలో టీచర్గా స్టేట్ 2nd ర్యాంక్లో వచ్చింది. అక్కడ నుండి ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా నేమ్ మంచి గ్రూప్ 2 ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వితౌట్ కోచింగ్తో గ్రూప్ 2 అనేది సాధించడం జరిగింది. ముందు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే అభ్యర్థులకు ఇచ్చే సూచన ఏంటంటే అందులో సిలబస్ ఏంటి ఉంది అనేది ముందు తెలియాలి. సిలబస్ లేకుండా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అసలు దానికి ఏమీ ఉండదు. సిలబస్తో పాటు తెలుగు అకాడమీ బుక్స్ నుండి ఈ ఏపీపీఎస్సీ బాగా బిట్స్ని ఇస్తుంది కాబట్టి సిలబస్ని దగ్గర పెట్టుకొని దాని తెలుగు అకాడమీ బుక్స్ని మనము తరువుగా చదువుతూ మధ్యలో కొన్ని రూమర్స్ వస్తే దానివల్ల డైవర్ట్ అవ్వకుండా టైం కేటాయించుకొని ఉద్యోగం చేస్తే కొన్ని రోజుల ముందైనా సెలవు తీసుకొని పక్కాగా చదివితే తప్పనిసరిగా గ్రామీణ అభ్యర్థులకి మంచి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో జనరల్గా ఏం జరుగుతుందంటే మన జిఎస్ అబ్జర్వ్ చేస్తుంటే ఒక 40% అబో పాత క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మనం ఆ ఓల్డ్ క్వశ్చన్స్ కూడా ఏ వేలో పేపర్లు ఇస్తున్నాడు, ఏ పార్ట్ నుంచి ఎక్కువగా, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిట్లు ఇస్తున్నాడు, ఎటువంటి బిట్లు ఎక్కువ ఇస్తున్నాడో చూసి అంటే ప్రీవియస్ పేపర్లో మనం అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం మనం ప్రిపేర్ అయితే మనం నిజంగా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 వచ్చి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి, చాలా వస్తుంటాయి, మనం చూస్తుంటాం కదా. సీరియస్గా ప్రిపేర్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు, అసలు వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఎప్పుడు సిలబస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఎక్కువ టీవీ న్యూస్ ఇలాంటివి చూడకుండా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. అదే అంటే అలాంటివి ఏమన్నా అసలు జరుగుతాయంటారా సెలక్షన్స్? నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చూశాను కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ హెయిల్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలామంది ఎక్కువ మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ మంది టీచర్స్, ఎక్కువ మంది వాళ్ళందరూ వన్స్ ప్రూవ్ చేసుకొని వచ్చిన వాళ్ళు అనమాట. తర్వాత 3 jobs 4 jobs వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఆత్మవిశ్వాసంతో పాటు ప్రవర్తన కూడా సక్సెస్ కు అవసరం అన్నది అనంతపురం జిల్లా నుంచి ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్ బాలకిషన్ అభిప్రాయం. మన విషయ పరిజ్ఞానంతో పాటు ప్రవర్తన, వ్యవహార శైలి కూడా సక్సెస్ పై ప్రభావం చూపుతాయని ఆయన చెప్తున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్గా వర్క్ చేశాను. దాంతోపాటు ఇప్పుడు ఈ రీసెంట్ గ్రూప్ 2లో స్టేట్ 5th ర్యాంక్ సాధించాను.
ముఖ్యంగా మనం ఈ కాంపిటీషన్ స్పిరిట్తో ఉండాలి. మొట్టమొదటిసారిగా యాటిట్యూడ్ బాగుండాలి. నేను సాధించగలను అని అనుకుంటే సగం విజయం సాధించినట్టే. కాబట్టి మన యాటిట్యూడ్ ఉండాలి, మన సిలబస్ ప్లాన్ ఉండాలి, రివిజన్ ఉండాలి. ఈ 3 ఎవరైతే ఉంటుందో సరైన ప్లక్కా ప్లాన్తో ఖచ్చితంగా ఎవరైనా సాధించవచ్చండి. కాబట్టి ఇంకో ముఖ్యంగా ఏమంటే ఫస్ట్ పేపర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి పేపర్ను బాగా ఫాలో కావాలి. కొన్ని బుక్స్ చూసి సరిపోతుంది అనుకుంటే తప్పండి. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చాలా బాగా ఫాలో అప్ చేయాలి. దాంట్లో ఫోటో ఫీచర్స్ని ఇంకా బాగా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. మొత్తం మీద రెగ్యులర్గా జరుగుతున్న నియామకాలు నిరుద్యోగులకు వరమవుతున్నాయి. అదే సమయంలో పూర్తి పారదర్శకత, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర సర్వీస్ కమిషన్ చేస్తున్న భర్తీ ప్రతి నిరుద్యోగికి అంతులేని విశ్వాసం కలిగిస్తోంది. కాస్త కష్టపడితే చాలు ఏదో ఓ ఉద్యోగం ఖాయం అన్న నమ్మకం పెరుగుతోంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరులో మార్పు, వరుసగా రిక్రూట్మెంట్లు, పారదర్శకంగా ఎంపిక, అభ్యర్థుల అనుభవాలపై ప్రతిభకే పట్టం ఎపిసోడ్ చూశాం కదా. మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.